కళ్ళకు రాజకీయాల గంతలు కట్టుకుంటే నిజం ఎప్పటికీ కనిపించదు. ప్రతి విద్యార్థి ఉద్యమం వెనక కుట్ర కనిపిస్తుంది, కానీ విద్యార్థులపై ఎగసిపడిన లాఠీలు మాత్రం కనిపించట్లేదు. ప్రతి ప్రశ్నలో దేశద్రోహం కనిపిస్తుంది, కానీ నిరుద్యోగం, పరీక్షల అవ్యవస్థత, యువత భవిష్యత్తుపై ఉన్న ఆందోళన మాత్రం కనిపించట్లేదు. విద్యార్థులు శాంతియుతంగా దీక్ష చేశారు. మొదట హింసకు పాల్పడింది ఎవరు? శాంతియుత దీక్షను భగ్నం చేసింది ఎవరు? పార్లమెంటు వైపు వెళ్తున్న విద్యార్థులను ఆడ మొగ తేడా లేకుండా తరిమి తరిమి లాఠీలతో కొట్టింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీని వెనక కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పడం చాలా సులభం. నేను హిందూనే, కానీ నా మతం అన్యాయాన్ని సమర్థించమని నాకు నేర్పించలేదు. దేశభక్తి అంటే ప్రభుత్వానికి అంత మద్దతు ఇవ్వడం కాదు. దేశభక్తి అంటే నిజం పక్షాన నిలబడటం, అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండడం. మతం నా విశ్వాసం, సత్యం నా ధర్మం, విద్యార్థుల భవిష్యత్తు నా బాధ్యత. విద్యార్థులని నిందించే ముందు అక్కడ ఏం జరిగిందో మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. జై హింద్.